హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజైతే వీడియోలోకి వచ్చేసాం. అసలు వీడియోలో ఏమేమి చేస్తున్నాం ఏంటి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు ఇక్కడికి రా అడుగుచ్చింది. నేను వెనక పెట్టలేదుగా కెమెరా. హాయ్ అండి. నేను ఆమె తిన్నా పప్పు చారు వేసుకుని. శని మీదేం కూరండి అని అడుగు వాళ్ళని. ఈరోజైతే ఆలుగడ్డ బజ్జీలు వేస్తున్నాము, చూసేయండి. ఆలుగడ్డ బజ్జీలు మొత్తం కలుపుతాం, ప్రిపేర్ చేస్తాము. మీరు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, సరేనా? అసలు మర్చిపోవద్దు. కామెంట్, సబ్స్క్రైబ్ అసలు సరే అండి. వంటకాడికి వెళ్దాము. అదేం చేస్తున్నాం ఏంటి చూసేద్దాం. ఆలుగడ్డ ఇంకా ఈ పొట్టని తొలిసేసుకుందాం. ఆలుగడ్డలే తొలిసేసుకున్నాం. ఈ గిన్నెలోకి వాటర్ తీసుకొని దీంట్లో తురుముకుందాం సన్నగా. ఆలుగడ్డ అయితే తీసేసుకున్నాము. 3 శుభ్రం చేసేసుకున్నాం. ఇంకండి ఇలాగంటే బాగా వస్తాయి. ఇలా చేసుకుందాం ఆలుగడ్డ బజ్జీలు. అదైతే రావట్లేదని షాక్ పెట్టుకుని కట్ చేస్తున్నాను సన్నగా. మనకి రాదు, షాక్తో ట్రై చేస్తున్నాం అంతే. అది బాగా వచ్చిందేమోనని దాంతో ఇలాగంటే అయిపోద్దని అనుకున్నాము. అది సరి రావట్లేదు. షాక్తో చక్క సన్నగా కోసుకున్నా సరిపోద్దని. ఒకసారి చూసేయండి నేను ఎలా కట్ చేశాను. బాగానే వచ్చినాయి సన్నగా. ఈ వాటర్లో వేసేసుకుందాం. ఇవి అయితే ఆలుగడ్డ అయితే కోసుకుని పెట్టుకున్నాం. దీంట్లో పిండి వేసేసుకుందాం. ఇప్పుడు శనగపిండి, వేసేసుకుందాం. వరిపిండి కూడా వేసుకుందాం.
కొంచెం వేసేసుకున్నాం వరిపిండి కూడా. షాడో కూడా వేసేసుకున్నాం. కొంచెం కారం కూడా వేసేసుకున్నాం. సాల్ట్ కూడా. మిక్సీ 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 అన్నీ వేసేసుకున్నాం. కలిపేసుకుందాం. పిండి అయితే బాగా కలుపుకున్నాం. ఆయిల్ కూడా పోసేసుకున్నాం. ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. వేసేసుకుందాం. హాయ్ సిమ్లో పెట్టుకుని మంట వేద్దాం. ఆయిల్ బాగా కాగింది కదా, తొందరగా ఎగిపోతుంది. ఇంకా చిట్టి ఇలా తిను. ఇది ఉంది కదా కొరికే ఇలాగా. చానబందా? ఏం బజ్జీ? అబ్బో ఆలుగడ్డ. ఇంకేంటి పిలిచిన? సూపర్గా ఉన్నాయా? అయిపోయినాయి.